హాయ్ అండి. ఇదిగో బియ్యం రవ్వ అండి. ఇది బియ్యం రవ్వతో ఉప్మా చేస్తున్నా. ఏంటి ఉప్మా చేసేది కూడా తీయడం అనుకుంటారా? కాదండి, ఇది ఇట్లా ఉప్మా రవ్వ అదే బియ్యం రవ్వతో ఉప్మా చేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఎట్లా చేస్తానో చూడండి. ఇట్లా చేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇగో ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసి ఓన్లీ రవ్వ ముందు ఇలా వేపాలి. ఇగో ఆయిల్ వేసి వేపుతుందండి. ముందుగా ఆయిల్ వేసి వేపాలి. ఇట్లా ఆయిల్ వేసి వేపితే ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుందండి, అలా డైరెక్ట్గా వేసే కన్నా. అది కొంతమందికి తెలీదు, కొంతమందికి తెలుసండి, అందరికి కాదు. బియ్యం రవ్వతో చేస్తే ఇంకా ఉప్మా టేస్ట్ బాగుంటుందండి. బియ్యం రవ్వ ఇది కొంచెం ఎర్రగా అయ్యే వరకు ఆపాలండి. ఆయిల్ వేసి కలుపుతుండాలి, లేకపోతే మాడిపోద్ది. ఇదిగండి ఇట్లా కొంచెం ఎర్రగా రంగు మారినాయి చూడండి. ఇట్లా ఎంతవరకు వేపాలండి చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇట్లా ఎర్రగా వేపాలి. ఇదిగండి ఇంకొక కడాయి పెట్టి ఆవాలు వేసాను, జీలకర్ర, శనగపప్పు అండి. ఇదిగోండి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండి. ఉల్లిపాయలు కొంచెం వేగావండి. కరివేపాకు వేస్తున్నా. ఇదిగండి ఇప్పుడు ఉల్లిమేకలు వేస్తున్నా. ఇదిగండి ఇవన్నీ వేగిపోయి ఇప్పుడు వాటర్ వేసానండి. ఇదిగండి వాటర్ వేసాను. వాటర్ ఎట్లా అంటే మనం ఒక గ్లాసుడు రవ్వ తీసుకుంటే 2 గ్లాసులు వాటర్ వేయాలండి. ఇప్పుడు సరిపడి ఉప్పు వేస్తున్నా. ఎందుకంటే వాటర్ ఇట్లా బాయిల్ అవుతుంది. ఇప్పుడు రవ్వ వేసాలండి, కలుపుకుంటూ వేయాలి. ఇదిగండి ఇట్లా కలుపుతుండాలి. ఉప్మా టేస్ట్ రావాలంటే దీని సీక్రెట్ ఏంటంటే పైనుంచి ఆయిల్ వేస్తుండాలండి. ఇట్లా ఉడుకుతుంది. ఇప్పుడు పైనుంచి ఆయిల్ వేయాలి. ఇట్లా ఆయిల్ వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుందండి ఉప్మా. మెయిన్ ఇదండి, ఆయిల్ వేయాలి. ఇట్లా అలా పైలెల్లి ఆయిల్ వేస్తే టేస్ట్ చాలా బాగా పెరుగుతుంది. అంత బాగుంటుంది ఉప్మా. ఇదిగండి ఆయిల్ వేస్తాను. ఇప్పుడు ఇది సిమ్ములో పెట్టి మూత పెట్టేసి సిమ్ములో పెట్టి ఉడకనివ్వాలండి. అట్లయితేనే బాగుంటుంది. ఇదిగో చూడండి, సిమ్ములో ఉడకనించాలి. ఇట్లా ఉడికిందండి. స్టవ్ ఆఫ్ చేసానండి. ఉడికిపోయింది ఉప్మా. చూడండి ఎంతో టేస్టీగా ఉప్మా, బియ్యం రవ్వతో ఉప్మా. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.